హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు శుక్రవారం సందర్భంగా శ్రీ సంతోషిమాత వ్రతకథాన్ని తెలుసుకుని సంతోషిమాత అనుగ్రహాన్ని అందరం పొందుదామని ఆశిస్తున్నాను. పూర్వం చంపకా దేశంలో శోభానగరం అనే పెద్ద పట్టణంలో ఒక వృద్ధ స్త్రీ నివసించేది. ఆమెకు 7 కొడుకులు. ఆ 7లోనూ 6 ఏవో చక్కటి పనులలోనూ ఉద్యోగాలలోనూ కుదురుకొని చక్కగా ధనార్జన చేస్తున్నారు. 7వ వాడైన శ్రీకరుడు ఏ పని చేయకుండా సోమరిపోతై సంపాదన లేకుండా తిరగసాగాడు. అందువల్ల అతనిని ఎవ్వరూ గౌరవించేవారు కాదు. చివరకు కన్న తల్లి కూడా అతనిని హీనంగా చూసేది. సంపాదించే కొడుకులకు షడ్రసోపచేతంగా రుచికరమైన భోజనాలు పెట్టేవారు. తినగా మిగిలిపోయినవి ఎంగిలి పదార్థాలను శ్రీకరునికి పెట్టేది. ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి చద్దికూడే ఆహారంగా బ్రతుకుతూ ఉన్నాడు. క్రమంగా అన్నదమ్ములు 7 పెళ్ళిళ్ళు జరిగాయి. పెద్దవాళ్ళు 6 వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతున్నారు. సంపాదన లేనివాడు సోమరి అయిన శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ దానినే తన భార్యకు అందిస్తూ ఉండేవాడు. ఆ ముదుసలి చూపిస్తున్న పక్షపాతం అంతా శ్రీకరుని భార్య అయిన కళ్యాణి గమనిస్తుంది. ఒకరోజు శ్రీకరుడు తన తల్లికి తనపై గల ప్రేమ గురించి, ఆమె తనకు పెట్టే ఆహారం గురించి గొప్పలు చెప్పసాగాడు. అది విని కళ్యాణి ఉండబట్టలేక, ఓ స్వామి, మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారం పెడుతున్నారో తెలియక ఇలా మాట్లాడుతున్నారు. చాటుగా కనిపెట్టి చూడండి, మీకే తెలుస్తుంది అని చెప్పింది. సరే చూస్తాను, నువ్వు చెప్పిన మాటలో తేడా వస్తే ఏం చేస్తానో చూడు అని భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసే పనులన్నీ ఓ కంట కనిపెట్టసాగాడు. ఒక రోజున పెద్ద కొడుకులు 6 ధనార్జన చేసి ఇంటికి రాగానే ఆ ముసలి వారందరికీ రువైన మిఠాయిలు వగైరా పిండి పదార్థాలు చేసి పెట్టింది. శ్రీకరుడిని పిలవలేదు. శ్రీకరుడు చాటుగా అంతా కనిపెడుతున్నాడు. పెద్ద కొడుకులు కోడళ్ళు మొత్తం 12 భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ళ విస్తర్లలో పారేసిన పదార్థాలు ఏరి వేరే విస్తరలో పెట్టింది. పిదప ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుడి దగ్గరికి వెళ్ళి, నాయనా, నీ అన్నయ్యలు వదినలు భోజనం చేశారు, ఇక నువ్వు మీ ఆవిడ మాత్రమే మిగిలారు, వచ్చి తినండి అంటూ పిలిచింది. శ్రీకరుడు విస్తరు దగ్గరికి వెళ్ళి అందులోని పదార్థాలన్నీ తన అన్నలు వదినలు తిని వదిలేసిన ఎంగిలి వస్తువులే అని గుర్తిస్తాడు. అందుకు అతను ఎంతో బాధపడ్డాడు. తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేస్తాడు. ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడ్డాడు. కళ్యాణి అతనిని ఓదార్చింది. ఓ ప్రాణేశ్వర, ధనం మూలం ఇదం జగత్. డబ్బు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు. అన్నింటికీ మూలం ధనం. ఇదే మీరు సంపాదనా పరులైతే మన పరిస్థితి మరోలా ఉండేది అని హితవు చెప్పింది. భార్య మాటలు విన్న శ్రీకరుడు నచ్చినవి తక్షణమే ధనార్జన నిమిత్తమై కృషి చేయాలనుకున్నాడు. మరునాడు ఉదయం తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ, డబ్బు సంపాదించడం కోసం పరాయి దేశాలకు వెళ్ళాలని ఉంది అన్నాడు. చాలా మంచిది నాయన, వెంటనే వెళ్ళిపో అంది. శ్రీకరుడు మరలా భార్య దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆమె పిడకలు చేయడానికి పెరట్లో పేడ నలుపుతుంది. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతినున్న ఉంగరము ఆమె చేతికిచ్చి, నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచు అని చెప్పి మరీ నీ గుర్తుగా ఏమైనా ఇయ్యవా అని అడిగాడు. అందుకు కళ్యాణి, ఓ ప్రాణనాథ, మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు, ఆయనను ప్రేమగా అడిగారు కనుక కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతూ తన చేతిని అతని వస్త్రముపై గుర్తుగా వేసింది. అతడు అది పేడగా కాక ఆమె ప్రేమగా అర్థం చేసుకున్నాడు. సంతోషంగా పరదేశములకు ప్రయాణమైనాడు. కొన్నాళ్లకు అతడు పరాయి దేశం చేరి అందొక పట్టణముకు వెళ్ళి ఒక వ్యాపారిని కలిసి తనకేదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ వ్యాపారి మనసు కరిగి, జాగ్రత్తగా ఉండవలన సుమా అని హెచ్చరించి శ్రీకరునకు తన వద్ద ఉద్యోగం ఇచ్చాడు. శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతో నమ్మకంగా పనిచేయసాగాడు. అతని పనితనమునకు విశ్వాసపాత్రనకు మెచ్చుకొని ఆ వ్యాపారి శ్రీకరునకు తన వ్యాపారంలో కొంచెం వాటా కూడా ఇచ్చాడు. శ్రీకరుడు ఇంకనూ కష్టించి పనిచేసి వ్యాపారంను వృద్ధి చేశాడు. అట్లు 12 సంవత్సరాలు గడిచిపోయినవి. వ్యాపారి ముసలివాడైపోయాను. అందువలన తన వాటాధనం మాత్రం తాను తీసుకుని తక్కిన వ్యాపారమంతయు శ్రీకరునికే అప్పగించి అతడు విశ్రాంతి తీసుకోసాగాడు. శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడయ్యను. అమిత కాలం ధనవంతుడై సుఖంగా కాలం గడపసాగను. ఇచ్చట అత్తవారింటి వద్దనున్న కళ్యాణికి నానాటికి బాధలు పెరిగిపోసాగాయి.
అత్తగారు ఆమెను అనేక విధములుగా కష్టములు పెట్టుచున్నారు. ఇంటి పని అంతయు చేయించుకొని కనీసం కొద్దిగా అన్నం కూడా పెట్టదాయను. అందువల్ల కళ్యాణి అడవికి పోయి కట్టెలు ఏరి అవి అమ్ముకొని వచ్చిన దానితో జీవనాధారం గడుపుచుండెను. ధనార్జనకై వెళ్ళిన భర్త ఎప్పుడు వస్తాడు, తన కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని ఆమె ఎంతో ఎదురుచూడసాగింది. ఇలా ఉండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కొట్టుకుని తలపై పెట్టుకుని వస్తుండగా మధ్యలో ఆమెకు దాహం వేసింది. చేరువ ఒక గ్రామం దగ్గరికి వచ్చి ఓపికతో నడిచి ఆ గ్రామంలోకి రాగానే ఒకరింటికి వెళ్ళి మంచినీళ్ళు అడగబోయింది. ఆ సమయమున ఇంటివారు సంతోషమాత వ్రతం చేసుకుంటున్నారు. ఆ వ్రతమును చూచుచూ ఆమె దాహం మాటే మర్చిపోయింది. ఆ పూజ మొత్తం పూర్తయిన తరువాత చివరిలో కథను విని ప్రసాదం తీసుకుంది. తనకు కూడా వ్రతం చెయ్యాలని కోరిక కలిగింది. ఆ వ్రత విధానం అంతయు వారిని అడిగి తెలుసుకుంది. అందుకు ఆ ఇల్లాలు కళ్యాణిని చూసి, ఓ సౌభాగ్యవతి, ఇది సంతోషమాత వ్రతము. దీనిని ప్రతి శుక్రవారం నాడును శ్రద్ధాభక్తులతో చేయవలను. అట్లు 40 శుక్రవారంలో వ్రతం చేసి 41 శుక్రవారం నాడు ఉద్యాపన చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం వలన కోరిన కోరికలన్నీ తీరి నిత్య సంతోషులుగా జీవించగలుగుతారు. ఈ వ్రతం చేసేవారు శుక్రవారం నాడు పులుపు పదార్థం మాత్రం అస్సలు తినరాదు అంటూ నియమాలను, ఉద్యాపన విధానంను తెలిపింది. కళ్యాణి ఆ విషయములన్నింటినీ పూర్తిగా అర్థం చేసుకుని మనసులోనే అమ్మవారిని నమస్కరించి కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరింది. మార్గం మధ్యలో ఒక భాగ్యవంతురాలైన స్త్రీ పిలిచి ఆ కట్టెల మోపును కొనుక్కొని ఆమెకు కొంత ధనం అందించింది. అది చూసిన కళ్యాణి ఎంతో సంతోషంతో అదే రోజు సంతోషమాత పూజ జరుపుకోవడానికి నిర్ణయించుకొని ఆ ధనముతో అమ్మవారికి కావలసిన పూజా ద్రవ్యములన్నీ తీసుకొని బయలుదేరింది. మార్గం మధ్యలో ఆమెకి ఒక దేవాలయం కనిపించింది. అక్కడ ఉన్న వారిని ఆ దేవాలయము ఏ దైవానిది అని అడగగా అక్కడ వారు అది సంతోషమాత దేవాలయము అని బదులిచ్చారు. వెంటనే కళ్యాణి అమిత సంతోషంతో ఆ గుడిలోనికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అనేక విధములుగా అమ్మవారిని ప్రార్థించి తాను తెచ్చిన పదార్థాలన్నీ అమ్మవారికి నివేదన కావించి ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళింది. అది మొదలు ఆమె ఎంతో నియమంగా ప్రతి శుక్రవారం నాడు సంతోషమాతను పూజిస్తూ వ్రత నియమములను తూచా తప్పకుండా పాటిస్తూ కాలం గడపసాగింది. ఇలా కొన్ని రోజులు గడవగా ఒక శుక్రవారం రాత్రి సంతోషమాత కళ్యాణికి కల్లో కనిపించి, అమ్మాయి, ఇదిగో నీ భర్త చిరునామా అంటూ ఒక చీటీని వదిలి వెళ్ళింది. కళ్యాణికి మెలకు వచ్చి చూడగా కలలో అమ్మవారిచ్చిన చిరునామా కాగితము తన పక్కలో పడి ఉంది. ఆ అమ్మవారి దయకు, మహత్యమునకు ఎంతగానో సంతోషించి ఆ చిరునామాలో ఉన్న విధంగానే తన భర్తకు ఉత్తరం రాసింది. అట్లు కళ్యాణి ఉత్తరం రాసిన అనతి కాలంలోనే శ్రీకరుని వద్ద నుండి ఆమెకు కొంచెం ధనము, అలాగే తిరుగు బదులుగా ఉత్తరము వచ్చినవి. భర్త నుంచి ఉత్తరం వచ్చట తోడనే తన కష్టాలు తీరినవి అని కళ్యాణి ఎంతగానో ఆనందించింది. ఇదిలా ఉండగా తన కోడలకు కళ్యాణికి ఎక్కడి నుండియో డబ్బులు, ఉత్తరాలు వచ్చుచున్నవి అని సంగతి అత్తగారు పసిగట్టి ఆ విషయమును తన పెద్ద కోడలతో కూడబలుకుని అవి ఎచ్చటి నుంచి వస్తున్నాయో అని ఆరా తీయమని పిల్లలను పంపారు. పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్ళి, పిన్ని, నీకు ఉత్తరాలు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడుగుగా కళ్యాణి మీ పినతండ్రి గారి నుండే వస్తున్నాయి అని నిజం చెప్పింది. అమాయకులైన పిల్లలు తమ తల్లుల వద్దకు వెళ్ళి కళ్యాణి చెప్పిన సంగతి చెప్పారు. పిల్లల అల్లరి ఆనందం చూశాక తమకు కూడా బిడ్డలుంటే బాగుండు అనుకుంది కళ్యాణి. ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని, నన్ను కటిక దరిద్రం నుంచి తప్పించావు, నీ దయ వల్ల సుఖంగానే ఉన్నాను. కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది. కానీ నాకు పిల్లలు లేరు. కావున తల్లి, నన్ను నా భర్త చెంతకు చేర్చు, మా కాపురం నిలబెట్టు, నాకు కడుపు పండేలా చెయ్యి తల్లి అని మరీ మరీ ప్రార్థించింది. ఆ భక్తురాలి ధర్మబద్ధమైన కోరికను నెరవేర్చేందుకు సంతోషమాత ఒకనాటి రాత్రి శ్రీకరునకు బ్రాహ్మణ ముత్తైదువు రూపంలో కలలో కనిపించి, శ్రీకరుడా, నీవు వివాహితుడువు, నీకు యోగ్యురాలగు భార్యను నీ స్వగ్రాహం నందు విడిచి వచ్చావు అని మర్చిపోయావు. ధన సంపాదన ఒక్కటే జీవితకాలంగా గడుపుచున్నావు. ఇలా అయితే పెండ్లి ఎందుకు చేసుకున్నావు? నీ చెంత ఉండేవాళ్ళనని, చిలకా గోరింకల వలె కాపురం చేసుకోవాలనని ఆ పిల్లకి మాత్రం కోరిక ఉండదా? కావున నీవు వెంటనే నీ స్వగ్రామానికి ప్రయాణం చెయ్యు అని చెప్తుంది. ఆమెను కూడి సుఖంగా సంసారం చేసుకొను. నేను చెప్పినట్లు చేయకుండా నా మాటను తృణకరించినా నా ఆగ్రహానికి గురి అవుతావు సుమా అని హెచ్చరించింది. దానితో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్రలేవగానే కలలో కనిపించింది ఎవరో దేవతని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి,
తల్లి, అన్నీ తెలిసిన అమ్మవు, నా కష్టములు మాత్రం ఎరగవా తల్లి? ఈ వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందుల వలన ఇంతకాలం కాలు కదపలేకపోతున్నాను. నా మీద దయ ఉంచి నా చిక్కులు ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గ్రామానికి బయలుదేరుతాను. భారం నీదే అమ్మా అని మొక్కుకున్నాడు. అతని మొరవిన్న ఆ తల్లి అతన్ని కరుణించింది. ఆమె అనుగ్రహం వల్ల వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులన్నీ ఇట్టే తొలగిపోయాయి. రావాల్సిన సొమ్మంతా చేతికొచ్చేసింది. ఆ ధనమంతా మూట కట్టుకుని అమ్మవారికి నమస్కరించుకొని తన భార్య వద్దకు ప్రయాణమయ్యాడు. ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణికి కలలో కనిపించి, అమ్మాయి, నీ భర్త నీ కోసం బయలుదేరాడు. సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును 3 భాగములుగా చేసి, ఒకటి నదీ తీరమున, మరొకటి నా గుడిలో పెట్టు. 3వది నీ తలపై పెట్టుకొని నీ భర్త నీ ఇంటి వద్దకు రాగానే అతనికి వినబడేట్లు మీ అత్తగారితో, ఓ అత్త, నా పొట్టు రొట్టెలు నాకు పెట్టు, ఆకలిగా ఉంది. నా చిప్పనీళ్ళు నాకు పొయ్యి, త్వరగా వచ్చి మోపు దింపుకో, మెడ నొప్పిగా ఉంది అని కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కలలో మాయమైపోయారు. శ్రీకరుడు నదీ తీరంలో దిగేసరికి చాలా చలిగా ఉంది. ఆ చలిలో భార్య గుర్తుకొచ్చింది. అంతలో అక్కడ కళ్యాణి వదిలి వెళ్ళిన కట్టెల మోపు కనబడింది. శ్రీకరుడు ఆ కట్టెలను మంట వేసి చలి పోగొట్టుకున్నాడు. అక్కడి నుంచి తన పట్టణంకు బయలుదేరాడు. మార్గం మధ్యలో అతడికి ఆకలి వేసింది. చేరువులో సంతోషమాత గుడి కనిపించింది. అక్కడ కళ్యాణి వదిలిన కట్టెల మోపు కనిపించింది. శ్రీకరుడు సంతోషించి ఆ కట్టెలతో వంట చేసి భోజనం చేశాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకొని ఇంటికి బయలుదేరాడు. శ్రీకరుడు గుమ్మం వద్దకు వచ్చేసరికి కళ్యాణి కట్టెల మోపుతో వచ్చి అమ్మవారు చెప్పినట్లుగానే కేకలు పెట్టింది. శ్రీకరుడు ఆమెను గుర్తించాడు. ఆమె స్థితికి బాధపడ్డాడు. ఆమె మాటలను బట్టి తన తల్లి, అన్నలు, వదినలు కలిసి ఆమెను ఎంత కష్టపెడుతున్నారో అర్థం చేసుకున్నాడు. ఆమెను దగ్గరికి తీసుకొని కన్నీరు తుడిచి ఆమెను ఓదార్చాడు. కళ్యాణిని బాధలు పెట్టిన ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. కళ్యాణి అతను అందులో కాపురం పెట్టారు. ప్రతి శుక్రవారం నాడు సంతోషమాత వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించసాగారు. అంతలో అమ్మవారి వ్రతమునకు ఉద్యాపన చేయవలసిన సమయం వచ్చింది. ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలనుకుంది కళ్యాణి. అందువల్ల పాత గొడవలు మర్చిపోయి అత్తగారిని, 6 తోటికోడలను కూడా ఉద్యాపనకు రమ్మని పిలిచింది. అయితే తోడికోడళ్ళకి, అత్తగారికి మాత్రం కళ్యాణి మీద కోపం అస్సలు పోలేదు. ఎలాగో అలా ఆమెను కష్టపెట్టాలనుకున్నారు. ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమని వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలను వండిన వంటలో కలిపారు. అంతటితో కళ్యాణికి వ్రతం భంగమైంది. వ్రత నియమాలను విరుద్ధంగా ఆ ఇంట పులుపు తిన్నందున సంతోషమాత ఆగ్రహించింది. ఆ కారణంగా శ్రీకరునిపై లేనిపోని అబండాలు పడ్డాయి. రాజభటులు వచ్చి శ్రీకరుని బంధించి తీసుకెళ్లారు. కళ్యాణి సంతోషమాత పాదాలపై పడి విలపించింది. తన భర్తను రక్షించమని ప్రార్థించింది. పరమ కరుణామయి అయిన ఆ తల్లి కళ్యాణి నిర్దోషి కనుక ఆమెను అనుగ్రహించింది. అందువల్ల శ్రీకరుడు బంధవిముక్తుడై ఇంటికి చేరాడు. తిరిగి ఆ దంపతులు ఆనందంగా కాపురం చేసుకోసాగారు. ఒకసారి కళ్యాణిని ఆ అమ్మవారు పరీక్షించదలిసి పిచ్చి బిచ్చగత్తు వలె మారువేషం ధరించి ఓ చేత్తో బెల్లము, ఓ చేత్తో శనగలు తింటూ నోటి వెంట చొంగ కార్చుకుంటూ రాసాగింది. ఆమె నోటిపైన, చేతులపైన ఈగలు ముసురుతూ ఉన్నాయి. వికృత రూపంలో ఆమె కళ్యాణి ఉన్న వీధికి వచ్చింది. వీధిలో పోయే పిల్లలు, ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి, దెయ్యం అని కేకలు వేస్తూ రాళ్ళు రువ్వసాగారు. పిల్లలు ఆమె మీదకు విసిరిన రాళ్ళన్నీ వెళ్ళి కళ్యాణి వాళ్ళ బావలకు, తోడికోడళ్లకు తగలసాగాయి. దాంతో వాళ్ళు కంగారు పడి, అమ్మో, ఇదెవరో మాయల మారిది, లేకుంటే దాని మీదకు విసిరిన రాళ్ళు మన మీదకి ఎందుకు పడతాయి, మనకెందుకు దెబ్బలు తగులుతాయి అని ఆలోచించి భయగ్రస్తులై వీధి తలుపులు మూసేశారు. అది గమనించిన సంతోషమాత ఆ ద్వారాలకేసి ఒక్కసారి చూసింది. ఒక్కసారిగా ప్రళయ మారుతంలా వచ్చిన గాలితో ఇంటి తలుపులు బల్లును తెలుసుకున్నాయి. ఇంటి మీద పెంకులు లేచిపోసాగాయి. ఇంట్లో వాళ్ళు ఆ గాలి విసురుకు సరిగ్గా నిలబడలేక అటూ ఇటూ తూలిపడిపోయారు. ఈ దృశ్యం అంతా చూసిన కళ్యాణి వెంటనే అక్కడ బిచ్చగత్తి రూపంలో ఉన్న ఆవిడను పరీక్షగా చూసింది. ఆమె సంతోషమాతయే అని అనిపించింది. వెంటనే కళ్యాణి ఆమె కాళ్ళపై పడి, జగన్మాత, నువ్వు నా ఆరాధ్య దైవమైన సంతోషమాతవే, అమాయకులైన నా బంధువులను రక్షించు, నా పరువును కాపాడు తల్లి అంటూ సవినయముగా ప్రార్థించడంతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యమైంది. ఇంత జరిగినా కూడా కళ్యాణి తోడికోడళ్లకు అమ్మవారి మీద నమ్మకం కలగలేదు.
ఎలాగూ అలా శ్రీకరుణ్ణి కళ్యాణ్ని సర్వనాశనం చేయాలనే ఆలోచన మానుకోలేకపోయారు. చివరకు ఓ రోజున పాలల్లో విషం కలిపి కళ్యాణికి ఇచ్చారు. అమాయకురాలైన కళ్యాణి తోడికోడళ్ళు ఇచ్చిన పాలను త్రాగుదామనుకున్నంతలో అమ్మవారి దయవలన శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు. అందువల్ల ఆమె ఆ పాలపాత్రను అక్కడే ఉంచి భర్త వద్దకు వెళ్ళింది. అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడు అన్న కొడుకు ఆకలిగా ఉంది అని అక్కడున్న పాలన్నీ గబగబా తాగేశాడు. తాగిన వెంటనే ఆ పిల్లవాడు గావు కేకలు పెడుతూ వెంటనే నేలపై పడి చనిపోయాడు. కుర్రవాడి ఆర్తనాదాలు విని తల్లి అక్కడికి వచ్చింది. కళ్యాణే పాలల్లో విషం కలిపి తన కొడుకుకిచ్చి చంపేసింది అంటూ ఊరు వాడ వినవడేలా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడవసాగింది. అది విని ప్రజలంతా కళ్యాణి శ్రీకళను నానా మాటలు అనసాగారు. అనుకోకుండా మీద పడిన ఈ హత్యా నేరానికి అపనిందకి ఆ దంపతులు ఎంతగానో పరితపించారు. అయినా సరే అన్నింటికీ ఆ తల్లే ఉంది అన్న ధైర్యంతో మనసారా ఆ తల్లినే స్మరించసాగారు. భక్తులను రక్షించడంలో ఆ అమ్మవారిని మించిన వారు లేరు కదా. తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి భరించదు. అమ్మవారు వెంటనే విషం కలిపిన పాలను తాగిన ఆ పిల్లవాడిని బ్రతికించారు. ఆ కుర్రవాడు నిద్ర లేచినట్లుగా లేచి కూర్చున్నాడు. అంతా కలిసి కళ్యాణిని శ్రీకరుణ్ణి తిట్టడం విన్న ఆ పిల్లవాడు, అమ్మా, పిన్నిని బాబాయిని తిట్టకండి, ఆకలిగా ఉందని ఆ పాలను నేనే స్వయంగా త్రాగాను, అంతేగాని పిన్ని నాకు ఇవ్వలేదు అని చెప్పాడు. దాంతో కళ్యాణి శ్రీకరులు నిర్దోషులని తేలిపోయింది. అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలల్లో విషం ఎవరు కలిపారు అన్నది ఆలోచించారు. దాంతో విషం కలిపిన తోటికోడలు తన రహస్యం దాగదని గుర్తించి తక్షణమే కళ్యాణి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంది. అప్పుడు కళ్యాణి తన తోడికోడలను క్షమించింది. నేను క్షమించినంత మాత్రం చేత ఏం లాభం, అంతా అమ్మవారి చలవే, వెళ్ళి ఆ సంతోషమాతను క్షమాపణ వేడుకో అని చెప్పింది. అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థించారు. ఆనాటి నుండి అందరూ కలిసిమెలిసి ఉంటూ వచ్చారు. ఓ శుక్రవారం నాడు 7 కోడళ్ళు కలిసి సంతోషమాత వ్రతం చేసుకున్నారు. ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల కళ్యాణి గర్భవతి అయింది. చక్కటి ముహూర్తంలో కుమారుణ్ణి కన్నది. అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ సంతోషమాత పూజలు మానకుండా చేస్తూ శ్రీకరుడు కళ్యాణి దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో తొలతూగారు. సో ఇదండి ఈ సంతోషమాత కథ. విన్నవారికి సంతోషమాత అనుగ్రహం వల్ల సర్వ సుఖాలు కలుగుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి డివోషనల్ స్టోరీతో మేము